తెలుస్తుంది. రామ్మూర్తికి వెంటిలేటర్పై చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రిలో రామ్మూర్తి చికిత్స పొందుతున్నారు. తమ్ముడు రామ్మూర్తి నాయుడుకు సీరియస్గా ఉండడంతో మహారాష్ట్ర పర్యటన రద్దు చేసుకొని సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 4 గంటలకు ఏజీ ఆసుపత్రికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నారా లోకేష్ హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకొని గచ్చిబౌలి ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రి వద్ద ప్రస్తుతం నారా రోహిత్ ఉన్నారు. నారా రామ్మూర్తి నాయుడు కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రి వద్దే ఉన్నారు. గత కొంతకాలంగా నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో హైదరాబాద్లోని ఏజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గతంలో ఆయన అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం ఇటీవలి కాలంలో క్షీణించింది. ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇక ఏపీ మంత్రి నారా లోకేష్ తన కార్యక్రమాలని రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ బయలుదేరి అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లాల్సింది ఎన్నికల ప్రచారం ఆయన రద్దు చేసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆయన హైదరాబాద్ బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రికి నేరుగా చేరుకుంటారు. ఇక రామ్మూర్తి చికిత్స పొందుతున్నటువంటి ఏజీ ఆసుపత్రికి ఆయన నేరుగా వెళ్ళబోతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ ఏజీ ఆసుపత్రి చేరుకొని రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటారు. రామ్మూర్తి నాయుడు ప్రస్తుతం ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా తెలుస్తుంది. వెంటిలేటర్పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మా సీనియర్ కోలి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం వెంటిలేటర్పై ఆయనకు చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ రామదాస్, మొత్తం మీద అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి గత కొంతకాలంగా బాగా లేకుండా నేపథ్యంలోనే ఇటీవల ఆయన్ని ఏఐజీలో అడ్మిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా క్షీణించింది అని వస్తున్న నేపథ్యంలో పూర్తి వెంటిలేటర్ సాయంతో ఆయన శ్వాస తీసుకుంటున్నారు అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పరిస్థితి చాలా విషమంగా సమాచారం ఉండడంతో అసెంబ్లీ నుంచి కాసేపటి కిందటే లోకేష్ గారి నుంచి మంత్రి లోకేష్ గారి నుంచి బయలుదేరి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఇప్పుడే ఏజీ ఆసుపత్రి కూడా తీసుకున్నారు. తన చిన్న ఆరోగ్య పరిస్థితి మీద తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ పర్యటన అలాగే మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన పర్యటనని పూర్తిగా రద్దు చేసుకుని ఢిల్లీ మహారాష్ట్ర 2 పర్యటనలు కూడా రద్దు చేసుకుని 1:30కి ఢిల్లీ నుంచి బయలుదేరి 3 గంటలకి హైదరాబాద్ జరుపుకునే పరిస్థితి ఉంది. 3:30 కల్లా హైదరాబాద్ చేస్తారు. 4 గంటలకల్లా ఆయన ఏది ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి. అంటే దీన్ని చాలా అత్యంత విషమంగా రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి ఉంది. ఈయన 1900 గతంలో ఎమ్మెల్యేగా చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా 94లో ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నుంచి మరోసారి ఓడిపోయారు. ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పరిస్థితి కూడా మనం ఇచ్చాం. సో ఈ యాంగిల్లో రామ్మూర్తి నాయుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్న తర్వాత నేపథ్యంలో మరి ఆయన శ్వాస విడుస్తారు లేదు అనేది ఆ సందర్భం బట్టి చర్చ జరుగుతుంది. బహుశా అత్యంత క్లిష్టంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది అనేది నేపథ్యంలోనే నారా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం అయితే ఏజీకి చేరుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఫర్దర్ గా ఏముంటుంది అనేది ఇంకొక గంటలో కానీ పూర్తి వివరాలు తెలుస్తాయి. ప్రతిక్రియలు లేకపోతే ఇతర నెక్స్ట్ సబ్జెక్ట్ అయితే ఉంటాయి అనేది సబ్జెక్ట్ సంబంధించిన ఆహారాలన్నింటినీ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనా జరుగుతున్న ఆహారంలో ఇప్పుడు చంద్రబాబు పర్యటన పూర్తి కూడా రద్దు చేసి హైదరాబాద్ చేరుకునే ప్రయత్నం అయితే ఉంది. మరి కాసేపట్లో ఆయన ఏజీ ఆసుపత్రికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్. అయితే కృష్ణమోహన్, ఇప్పటికీ రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు. అసలు రామ్మూర్తి నాయుడు గతంలో కూడా అల్జీమర్స్ వ్యాధితో బాధపడినట్టుగా వార్తలు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఏంటి ఆయనకి సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య తీవ్ర స్థాయిలో ఆయన ఆరోగ్యం దెబ్బతినడం, వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. సో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? కొంతకాలంగా రామదాస్ అతని ఆరోగ్య పరిస్థితి బాగలేదు. దాదాపుగా
ఒక 10 సంవత్సరాల నుంచి అంజయ్ మస్ మధ్యస్థమతం లేక ఇప్పటికీ కూడా ఆరోగ్య పరిస్థితి చెడిపోయింది. చాలా వరకు ఓన్లీ మెడికేషన్ ద్వారానే ఇంతకాలం ఆయన జీవితాన్ని కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఒక వారం రోజుల నుంచి అత్యంత క్లిష్టంగా మారిన నేపథ్యంలోనే ఏజీకి చేర్పించారు. అక్కడ కూడా పరిస్థితి పూర్తిగా విస్మరించిందని చెప్పాలి. ఏ సమయంలో ఏ వార్త అయినా అఫీషియల్ గా పరిస్థితి అయితే కనబడుతుంది. బహుశా లోకేష్ చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత వ్యవహారాన్ని డిసైడ్ చేస్తారనే సమాచారం కూడా ఉంటుంది. బహుశా ఇంకొక మరో ఒక అరగంట లోపలే ఈ వ్యవహారాన్ని కూడా అధికారికంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు కూడా ఒకటిన లోకేష్ కావచ్చు, చంద్రబాబు కూడా బాంబే పర్యటన, మహారాష్ట్ర పర్యటన, ఢిల్లీ పర్యటన రెండింటిని కూడా రద్దు చేసుకుని నేరుగా హైదరాబాద్ కి బయలుదేరుతున్న పరిస్థితి. దాదాపుగా 3:30 ప్రాంతానికల్లా ఆయన హైదరాబాద్ కి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా ఇప్పటికే నారా లోకేష్ ఏజీ హాస్పిటల్కి చేరుకున్నారు. అక్కడ డాక్టర్లతో మాట్లాడిన తర్వాత మరి కొద్దిసేపట్లోనే రామ్మూర్తి నాయుడు పరిస్థితి ఏంటి అధికారికంగా ప్రభుత్వ వర్గాలు చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. రామ్మూర్తికి వెంటిలేటర్పై ప్రస్తుతం చికిత్స కొనసాగుతుంది. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఏపీ మంత్రి ఆయన అన్న కుమారుడు నారా లోకేష్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. అసెంబ్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. నారా లోకేష్ హైదరాబాద్లోని గచ్చిబౌలి ఆసుపత్రికి చేరుకున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. నారా లోకేష్